మనం అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఇష్టంగా తాగే ఈ కూల్ డ్రింక్స్లో ఎంత దారుణమైన షుగర్ ఉంటుందో తెలుసా? కూల్ డ్రింక్స్లో వాడేది సాధారణ షుగర్ అయితే కాదు. ఇందులో వాడే షుగర్ గురించి అండ్ ఇది మీ హెల్త్ అండ్ ఫిట్నెస్కి చేసే డ్యామేజ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఇదంతా తెలియాలంటే ముందు మీకు షుగర్ అంటే ఏంటో తెలియాలి. షుగర్ అనేది ఒక టైప్ ఆఫ్ స్వీట్నర్ మాత్రమే. అలా న్యాచురల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ స్వీట్నర్స్ ఉంటాయి: గ్లూకోజ్, ఫ్రక్టోస్ అండ్ సర్కోస్. ఫోర్త్ వన్ కూడా ఉంది, లాక్టోస్ అని. కానీ ఇది ఓన్లీ మిల్క్ ప్రొడక్ట్స్లో మాత్రం ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ స్వీట్నర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈ కూల్ డ్రింక్స్లో ఉన్న షుగర్ ఎంత దారుణం మీకే అర్థమవుతుంది. గ్లూకోజ్ ఒక సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్వీట్నర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ గ్లూకోజ్ని మాత్రమే డైరెక్ట్గా ఎనర్జీ కింద యూజ్ చేసుకోగలుగుతాం. అందుకే మనకి ఏదైనా సాధారణంగా బాగోకపోతే ఫుడ్ బదులు గ్లూకోజ్ ఎక్కిస్తారు కదా, అందుకే అది డైరెక్ట్గా ఎనర్జీ కింద కన్స్యూమ్ అవుతుంది. సెకండ్ టైప్ ఆఫ్ స్వీట్నర్ వచ్చేసి ఫ్రక్టోస్. ఫ్రక్టోస్ వచ్చేసి మనకు న్యాచురల్గానే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో లభిస్తుంది. కానీ ఇది ఇన్సులిన్లా కాదు, డైరెక్ట్గా మన బాడీ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయలేదు. ఇది లివర్లో మెటబలైజ్ అవుతుంది గ్లైకాలసిస్ అనే ప్రాసెస్ ద్వారా. సో ఈ ఫ్రక్టోస్ని మన బాడీ డైరెక్ట్గా కన్స్యూమ్ చేయలేదు కాబట్టి ఎనర్జీ కింద ఫస్ట్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది ఈ గ్లైకాలసిస్ అనే ప్రాసెస్ ద్వారా. అయిన తర్వాత మన బాడీలో ఉన్న ఇన్సులిన్ దాన్ని క్యారీ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో 1 గ్రామ్ ఆఫ్ గ్లూకోజ్ కంటే 1 గ్రామ్ ఆఫ్ ఫ్రక్టోస్ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ షుగర్ అని చెప్పుకోవచ్చు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక లాస్ట్ వచ్చేసి సర్కోస్. ఇది ఒక కాంపౌండ్ టైప్ ఆఫ్ స్వీటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోస్ ఈక్వల్గా ఉంటుంది. 1 గ్రామ్ ఆఫ్ షుగర్ తీసుకుంటే అండ్ 1 గ్రామ్ ఆఫ్ సర్కోస్ తీసుకుంటే అందులోని సమానంగా ఫ్రక్టోస్, గ్లూకోజ్ ఉంటుందన్నమాట. సో ఇది నేను ముందు చెప్పిన ప్రాసెస్లో ఇన్సులిన్ అండ్ గ్లైకాలసిస్ 2 ప్రాసెస్ ద్వారా మన బాడీ ఎనర్జీ కింద కన్స్యూమ్ చేసుకుంటుంది. సో ఈ మూడింటి గురించి విన్నాక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్లూకోజ్ అనేది డైరెక్ట్గా మన బాడీ కన్స్యూమ్ చేసుకుంటుంది. కొంచెం అటు ఇటుగా ఎక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా మన డైలీ యాక్టివిటీస్ బట్టి అది ఫాస్ట్గా ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఫ్రక్టోజ్ మాత్రం డైరెక్ట్గా తీసుకోకూడదు. అదేంటి బ్రో, మరి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో అదే ఉంటుంది అంటున్నావు కదా, అది ఎలా అంటే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ హోల్సమ్ ఫుడ్ అంటే మనకి ఫ్రక్టోస్ మాత్రమే కాదు కదా, మిగతా ఉంటాయి. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఉంటుంది. సో అందులో ఉండే ఫ్రక్టోస్ కంటెంట్ అనేది చాలా తక్కువ. ఈ మూడింటి గురించి విన్నాం, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకొని వినండి. ఎందుకంటే ఈ కూల్ డ్రింక్స్లో వాడేది సర్కోస్ కాదు, ఫ్రక్టోస్ కాదు, గ్లూకోజ్ కాదు. ఇందులో వాడేది HFCS అంటే హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా మీరు వినుంటే హై ఫ్రక్టోస్ అన్న వెంటనే మీకు అర్థం అవ్వాలి అందులో ఏం యూజ్ చేస్తారు అని. ఇది కార్న్ సిరప్ అనే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లాగా హోల్సమ్ కాదు, ఓన్లీ ఫ్రక్టోస్. ఈ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, HFCS 55 అండ్ HFCS 44. HFCS 55 అంటే 1 గ్రామ్ ఆఫ్ HFCS 55లో 55% ఫ్రక్టోస్ ఉంటుంది, మిగతా 45% గ్లూకోజ్ ఉంటుంది. సో ఇదే మనకి సాధారణంగా ఎక్కువ కూల్ డ్రింక్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనం డ్రింక్ బాటిల్స్ వెనకలో ఉన్న లేబుల్స్లో చెక్ చేస్తే ఫ్రక్టోస్ కంటెంట్ గురించి ఏమీ రాయడు. కానీ థమ్స్అప్ డ్రింక్ 250 ml వెనక ఉన్న లేబుల్ పైన చూస్తే టోటల్ షుగర్స్ 10.4 గ్రామ్స్ ఉంది అండ్ RDA 41.6% ఉంది. RDA అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్స్. అంటే ఇక్కడ డైట్ ఉంది చూసారా, బేస్డ్ ఆన్ 2000 క్యాలరీస్ డైట్. ఈ 2000 క్యాలరీస్ డైట్లోనే 41.6% ఇది కవర్ చేస్తుంది. అది కూడా జస్ట్ 100 mlకి. కానీ మనం తాగేది 250 ml బాటిల్. చూసారా ఇందులో వాడుతున్న షుగర్ కంటెంట్ ఎంత దారుణంగా ఉందో. ఇందాక ఒక పాయింట్ వదిలేసాను షుగర్ గురించి చెప్పేటప్పుడు, ఎందుకంటే అది ఇక్కడ చెప్తామని. ఏ టైప్ ఆఫ్ స్వీట్నర్ అయినా, గ్లూకోజ్ అయినా, ఫ్రక్టోజ్ అయినా, సర్కోజ్ అయినా మనం కన్జ్యూమ్ చేశాక అది ఎంత కావాలో అంత ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. తర్వాత ఏమవుతుంది, అది ఫ్యాట్ కింద స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే తర్వాత ఎనర్జీ కింద యూజ్ చేయడానికి. సో ఏ టైప్ ఆఫ్ స్వీట్నర్ అయినా అంతే. ఈ హై ఫ్రక్టోజ్ కాన్సన్ట్రేటెడ్ షుగర్ అయితే ఏదైతే ఉందో అది హై క్వాంటిటీ తీసుకోవడం వల్ల అది ఎనర్జీ కింద త్వరగా కన్వర్ట్ అవ్వదు, చాలా టైం తీసుకుంటుంది ఖచ్చితంగా. సో ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది ఎంతో కొంత, చాలా ఎక్కువ క్వాంటిటీ అనేది చెప్పాలి. సో ఇది మీరు ఈ డైలీ తీసుకోవాల్సిన దానికన్నా ఎలాగా ఎక్కువ తీసుకుంటారు. ఒక 250 ml అసలు ఎక్కువ. మనం ఖచ్చితంగా 250 ml ఊరికనే తాగేస్తాం, అదే చాలా ఎక్కువ. మీరు డైలీ తీసుకోవాల్సిన షుగర్ కంటెంట్ కన్నా చాలా ఎక్కువ తీసేసుకుంటారు ఆ టైంలోనే. మిగతాది ఫుడ్లో నుంచి వస్తుంది, మళ్ళీ రైస్ తీసుకుంటారు, అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అది షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది. అబ్బో చాలా ఎక్కువ ఉంటుంది. సో మరి ఏం చేయాలి, ఈ కూల్ డ్రింక్స్ మానేయాలా, ఈ కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదా అంటే మనకి చాలా వరకు హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయంటే వీక్కి 350 ml వరకు కన్జ్యూమ్ చేయొచ్చు అని చెప్తున్నారు. చూసుకోండి, వీక్కి 350 ml. మీరు సమ్మర్లో రోజుకి ఎన్ని బాటిల్స్ తాగేసారో మీకేలా తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఎంతవరకు మా వీడియో చూసారు కాబట్టి మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నట్టయితే కనుక నా ప్రోగ్రెస్లో 30 daysలో 5 kgs లాస్ అయ్యాను.
దానికి మేజర్ రీజన్ ఈ షుగర్స్ని అవాయిడ్ చేయడం వల్ల అని నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఆ చేంజ్ చూశాను. ఆ షుగర్స్ మానేయడం వల్ల, కూల్ డ్రింక్స్ మానేయడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో ఆ చేంజ్ నేను చూశాను. అండ్ అందుకే మీ దగ్గరకు వచ్చి నేను చెప్పగలుగుతున్నాను. సో కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి, అది మంచిది, అది హెల్త్కి చాలా మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో అయితే. అండ్ చివరిగా మీ ఫ్యామిలీ అండ్ మీరు ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.